హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో నేను ఎవరో నాకు కామెంట్ కూడా పెట్టారు, మాకు రీయూనియన్ అయిందని చెప్పేసి. సో కంగ్రాట్స్ అండి రీయూనియన్ అయినందుకు, ఓకేనా? సో ఎప్పుడు కూడా లైఫ్లో పాజిటివ్గా ఉండండి. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయండి. నేను ఏ రెమెడీ చెప్పినా ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక నమ్మకంతో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయండి. ఖచ్చితంగా మీ విషెస్, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి, ఓకేనా? నెగిటివిటీలో ఎప్పుడూ ఉండకూడదు, ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి, ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్. ఇది ఎవరైనా సరే చూడవచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు, ఓకేనా? ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఇది జనరల్ రీడింగ్, ఒక టైమ్లెస్ రీడింగ్. ఇంకోటి వచ్చేసి పరిహారాలు. అంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, ఉద్యోగం రాదు. వివాహం కూడా లేట్ అవుతూ ఉంటుంది, అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే వివాహం లేట్ అవుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో అయినా సరే, మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక కంఫర్టబిలిటీ అనేది ఉండదు వర్క్ ఎన్విరాన్మెంట్లో, ఓకేనా? సో దీనికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి, వివాహానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. నేను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను, ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు వీడియో వచ్చేసి, సో థర్డ్ పార్టీ రీడింగ్ చేద్దాం మనం. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఒక ఏం జరుగుతుంది, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఎట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయని మనం ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా? ఓకే. ఓకే, అందరు కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకుంటుండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. Yes, King of Swords, Temperance, Four of Cups, Four of Swords, Seven of Pentacles, okay, the Magician, King of Wands, క్వీన్ ఆఫ్ వైన్స్. ఓకే. సో థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఏం జరుగుతుందంటే చూడండి, ది చారియట్, టెన్ ఆఫ్ కప్స్, డెవిల్ కార్డ్. ఓకే. సో ఇక్కడ డెఫినెట్గా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా కనబడుతున్నాయి. సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా. ఎనర్జీస్ చూద్దాం మనము, ఓకేనా? ఓకే. ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి, ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పౌస్ అయి ఉండవచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ సేమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం కార్డ్స్ క్లారిఫై చేద్దాం. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య ఒక న్యూ స్పార్క్, ఒక న్యూ స్టార్ట్, ఒక న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్టు కనబడుతుంది వాళ్ళిద్దరి మధ్య, ఓకేనా? సో వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో ఏమైనా మనస్పర్ధలు ఉండి, ఏదైనా కాన్ఫ్లిక్ట్స్, ఏదైనా బ్రేకప్ సిచ్యువేషన్స్లో ఉంటే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఆలోచనల్లో ఒకరికొకరు డిప్రెషన్ అయిపోయి ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ.
మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము. ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు కదా. సో ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో చూద్దాం, ఓకేనా. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న జెంట్ ఆర్ లేడీ ఎవరైనా సరే, వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్, మేబీ జాబ్ హోల్డర్స్, చాలా రిజర్వ్డ్ పర్సన్, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. మేబీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి అయితే ఇష్టపడతారు అనేది కనబడుతుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైలు, అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా బతకాలని అనుకుంటే ఆ విధంగా వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి నచ్చినట్టుగా బతికే ప్రయత్నం చేస్తారనేది కనబడుతుంది. సో తన లైఫ్లో ఇక్కడ తన లైఫ్లో తను న్యూ బిగినింగ్ చేయాలనేది కనబడుతుంది. కానీ మ్యారీడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం కనబడుతుంది. ఇద్దరి మధ్య ఇక్కడ ఇద్దరు దారులు వేరే. ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇద్దరు కూడా దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు రిస్క్ లేకుండా. అంటే ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు, అలసిపోతున్నారు అనేది కనబడుతుంది. అంటే టోటల్గా కొంచెం డిప్రెషన్ ఉంది, వెక్స్ అయిపోయారు, ఒకరితో ఒకరు పోరాడి వెక్స్ అయిపోయారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. ఇంకా వచ్చేసి సో 4 ఆఫ్ కప్స్. సో 4 ఆఫ్ కప్స్తో ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అయితే డెఫినెట్గా కనబడుతుందండి. థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరనేది అయితే ఇక్కడ ఏదో కనబడుతుంది. అంటే అక్కడ థర్డ్ పర్సన్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారు, ఫైనాన్షియల్గా అయినా సరే, రిలేషన్షిప్ పరంగా అయినా సరే చీట్ చేశారనేది కనబడుతుంది, అబద్ధాలు చెప్పారని కనబడుతుంది. చీటింగ్ ఎనర్జీ డెఫినెట్గా ఉంది. థర్డ్ పర్సన్తో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు, ఎమోషనల్గా అయితే లేరు. మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు, కొంచెం హ్యాండ్సమ్, సో అందంగా ఉండవచ్చు, చాలా షార్ప్, ఎస్పెషల్లీ మేల్ అయితే తను షార్ప్ అయి ఉంటారు. సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కనబడుతుంది. చీటింగ్ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య, మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది డెఫినెట్గా. దానికి ఒకరి మీద ఒకరికి అసహ్యం, భయం లేని తనము, ఇద్దరి మధ్య ఎమోషన్స్ లేవు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దారులు, ఎనర్జీస్ చాలా డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతున్నాయి. చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి డెఫినెట్గా, చూడండి. బట్ ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్లేమ్ చేసుకుంటూ తనకి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటికి వచ్చేసాయి. చెప్పాను, థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఈజ్ దేర్, సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది. ఇక్కడ డ్రీమీ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు వీళ్ళు. సో ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ పర్సన్ అయితే ఇంకొక డ్రీమీ పర్సన్ డెఫినెట్గా, ఇది క్లెయిమ్ చేసుకోండి. సో తను ప్లానింగ్ వేస్తున్నారు, తను వేరే డైరెక్షన్లో వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్ నుంచి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే తను వేరే డైరెక్షన్, ఒక స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు. తను వేరే డైరెక్షన్ వేరే సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడున్న రిలేషన్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చేసుకోవాలి అని ఇట్లా ఆలోచిస్తున్నారు. సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతున్నాయి ఇక్కడ. అది ఆ ఎనర్జీ కూడా ఉంది. ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు కూడా. సో ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ కొంతమంది వచ్చేసి ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు బిజీ అయిపోయారు. మిథున, తుల, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కర్కాటక, వృచ్చికం, మీనం వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ 4, నెంబర్ 7. సో ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ పాస్ట్లో కలిసిన డేట్ కావచ్చు, మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యవచ్చు, ఓకేనా. సో ఇద్దరికి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, వేరే డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ రిలేషన్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చేసుకోవాలనే ఆలోచనలు మాత్రమే. సో ఆలోచనలు 24/7 విభత్సమైన ఆలోచనలు. ఎవరి లైఫ్లో వాళ్ళు పోరాడి అలసిపోయారు, వెక్స్ అయిపోయారు. ఎవరి లైఫ్ వాళ్ళు ఫీల్ ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో మీరు వచ్చేసి చాలా సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్, అందం పరంగా, సెల్ఫ్ లవ్ పరంగా, మనీ పరంగా, స్టెబిలిటీ పరంగా, కేరింగ్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఫీలింగ్స్ పరంగా. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అంటే అంటే జనరల్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా,
ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద ఎంప్రెస్, ఐ ఆమ్ ద ఎంపరర్ అని అన్ని రకాలుగా, అంటే ఒక వెల్ సఫిషియెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక కింగ్ అని ఎంపరర్ అని అంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళ ఎనర్జీ ఒక పూల పాన్పు మీద ఉన్నట్లే అనమాట. సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే మీరు తనకు సూటబుల్ అండ్ కంఫర్టబుల్ అనేది ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని కనబడుతుంది. ఈ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. చాలా వెల్ గోల్ ఓరియంటెడ్ పర్సన్, సెల్ఫ్ లవ్ పర్సన్. సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తనకి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. హిడెన్గా తనకు తాను ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా దాస్తున్నారు. సో అంటే మీకంటే తన అన్ని విషయాల్లో, స్టేటస్ విషయంలో కానీ, కేరింగ్ విషయంలో కానీ, స్టెబిలిటీ విషయంలో కానీ, ఒక నర్సరింగ్ విషయంలో కానీ, ఒక అమ్మలా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే. ఫైనాన్షియల్గా కూడా మీకంటే తక్కువే అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మీ పార్ట్నర్కి. ఈ ఎనర్జీ ఎవరి దగ్గర క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్గా. ది మెజిషియన్, మేజర్ ఆర్కానా, నెంబర్ 1 ఇది. సో చూడండి, తనకు ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్ లవ్ తను ఎర్న్ చేసుకున్న తర్వాత, అంటే సెల్ఫ్గా తనకు ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి. అందుకని మీ నుంచి దూరం అయిపోయారనేది కనబడుతుంది. ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య చీటింగ్ ఎనర్జీస్ జరుగుతున్నాయి అనేది డెఫినెట్గా కనబడుతుందండి, ఓకేనా. సో థర్డ్ పర్సన్తో ఉన్నారా అంటే ఉన్నారు అంతే. మీరంటే చాలా ఇష్టం ఉంది. చూడండి ఇక్కడ మేషం, లియో అండ్ సాగిటేరియస్, సింహం అండ్ ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఒక ప్యాషన్ అయితే ఉంది మీ మీద. మీ గురించి ఇక్కడ తీవ్రంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఒంటరిగా, లోన్లీగా బాధపడుతున్నారు. మీ వైపుకు రావాలన్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళు, ఓకేనా. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సో డెఫినెట్గా మీ వైపుకు రావాలన్న ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారండి, ఓకేనా. అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.